India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారు. మేడం చెప్పండి, రేపు సభ ఏ విధంగా ఉండబోతుందో పూర్తిగా మీరు చూస్తే పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ దీన్ని అడ్డుకునే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. అలాగే బస్సులు అవి రానివ్వకుండా ప్రజల్ని అభిమానులు కానీ ఇక్కడికి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతలు చెప్తున్నారు. చూడండి, ఎప్పుడైతే లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ చేశారో అది కూడా కుప్పంలోని లక్ష్మీపురం నుంచి ఒక పిల్ల కాలువలుగా స్టార్ట్ అయ్యి తర్వాత కృష్ణా నది దగ్గరకు వచ్చినప్పుడు ఒక జలపాతంలాగా ఉవ్వెత్తుగా ఎగిరి ఇప్పుడు ఇక్కడ పాదయాత్రని కంప్లీట్ చేశారు. అయితే ఈరోజు మీరు చూశారు ముందు ఎలా ఉంది లోకేష్ గారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే హీఈస్ ఎ వెరీ మెచ్యూర్డ్ మ్యాన్. ఎక్కడో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి మరి ఈరోజు అందరూ ఆల్మోస్ట్ 1.5 మందిని కూడా కలిశారు. 5,000 మందికి పైగా వాళ్ళకి నివేదికలు ఇచ్చారు. ఇచ్చేస్తే ఇప్పుడు ముందొక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళ యొక్క కష్టాల్ని సుఖాలని ఏమైతే ఉన్నాయో వాళ్ళ యొక్క కులాల వారీగా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ క్షత్రులు అయితేనేంటి లేదా రజకులు చాలామంది కులాల వారీగా ఆయనకి మెమరాండం ఇస్తే వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఇక నుంచి ఈ యొక్క మీటింగ్ అయిన తర్వాత అది కూడా 5 నుంచి 6 లక్షల పైన కూడా మొబిలైజేషన్ వాళ్ళంతా స్వతహాగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈరోజు చెప్తున్నారు ఆర్టీసీ బస్సులు ఆపొచ్చు, తర్వాత ప్రైవేట్ బస్సులు ఆపొచ్చు, ఒరిస్సా నుంచి వచ్చిన బస్సులు కానీ ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఆపుతామన్నారు. కానీ పాదయాత్ర ఆపడానికి జీవో నెంబర్ 1 తెచ్చి ఎలాగ అడ్డంకులు చేశారో ఆయన స్టూల్ ఎక్కితే స్టూల్ తీశారు, ప్రచారార్థం తీసేశారు, తర్వాత ఏదైతే స్టీరియో సౌండ్స్ అవి కూడా అన్నీ కానీ పాదయాత్ర ఆగిందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఏది కూడా ఎవ్వరు కూడా ఈరోజు లోకేష్ గారిని ఆపే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఇంకా పుట్టలేదండి. ఎందుకంటే ఆయన ఒక మహాశక్తి, యువగళం, అది ప్రజాగళం, ఇప్పుడు ఆంధ్ర గళమైంది. కనుక ఈరోజు ఎవరు కూడా లోకేష్ గారిని ఎంత కించపరిచారో ఈరోజు అందరూ కూడా ఎంత బాగా ఆయన మెచ్యూర్గా మాట్లాడుతున్నారు. ఆయన ఎంత ఇంటెలిజెంట్ ఫెలో. అసలుకి 10 కిలోమీటర్లు అసలు నడవగలరా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్ డే 10 కిలోమీటర్లు నడిచేవాడు. లోకేష్ గారిని చూస్తుంటే 20 కిలోమీటర్స్ నడుస్తున్నారు. అంటే హీజ్ స్పీడ్ ఈజ్ డబుల్ దాన్ జగన్మోహన్ రెడ్డి. అండ్ ఎవ్రీడే నడిచారు, ఎక్కడ కూడా బ్రేక్ తీసుకోవాలి. మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆయన శుక్రవారం హైదరాబాద్ వెళ్ళి కోర్టు అటెండ్ చేసేవాళ్ళు. కనుక ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అప్పుడు మాత్రమే ఒక కొడుకుగా ఢిల్లీ వెళ్ళి తర్వాత ఆ యొక్క లాయర్స్ సంప్రదింపులు చేసి ఈ యొక్క పీరియడ్లో మాత్రమే ఆయన బ్రేక్ తీస్తున్నారు తప్పితే మళ్ళీ రాజోలతో మళ్ళా ద లైన్ ఈజ్ బౌన్స్డ్ బ్యాక్. కనుక ఈరోజు ఎంతో కష్టమైన దాన్ని సుసాధ్యంగా మరి దాన్ని అధిగమించి రేపు జరగనున్న 20th మీటింగ్ సూపర్ హిట్ బొమ్మ పడుద్ది, రంగు పడుద్ది అనమాట వైసీపీ వాళ్ళకి. కనుక ఈరోజు ఇంతమంది జస్ట్ వచ్చే ఇలా చూడటానికి వస్తున్నారంటే మరి రేపు ఎలా ఉంటుందో ప్రపంచం. ఎందుకంటే ఈ పసుపు సైనికుల్ని మీరంతా అండర్ ఎస్టిమేట్ అయ్యకూడదు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఏ కామన్ మ్యాన్ అంటారు రజనీకాంత్ గారు. ఆ విధంగా ఈరోజు మరి ఇంతమంది జనసంద్రం వచ్చి రేపు రానున్న మీటింగ్లో భారీగా వస్తారని కూడా నేను ఏం అడ్డంకులు పెట్టినా కానీ అది ఎవరి వల్ల కాదు జనాన్ని. ఎందుకంటే మీరు ఒక నియంత్రణ చూస్తే ఒక కిమ్ను చూడండి సౌత్ అమెరికాలో ఆఫ్రికాలో, దెన్ సపోజ్ మీరు కనుక ఈ యొక్క కర్నల్ గడాఫీ ఉన్నారు లిబియాలో, ఆయన చూడండి. నియంత్రణలు ఎప్పుడు కూడా వాళ్ళు ఉండరు. నియంత పాలన పోవాలి అంటే ఏ విధంగా వాళ్ళు ప్రజల్ని చిత్రహింస పెట్టారో, ఏ విధంగా వాళ్ళు అంతమయ్యారో కూడా మీరు కథల్లో చూశారు. కనుక ఎవరైనా కానీ ఆపాలి, అడ్డుకోవాలంటే ఈ యొక్క ప్రపంచంలో వాళ్ళు కొట్టుకుపోతారని కూడా మీకు చెప్తున్నారు. ఎంతమంది వచ్చినా ఎన్ని పార్టీలు వచ్చినా మేము సింహంలో సింగిల్గానే వెళ్తున్నామని చెప్తున్నారు. వై నాట్ 175? ఎప్పుడు జంతువులు ఎప్పుడు సింగిల్గానే వస్తాయండి. ఓన్లీ మనుషులే ఇట్లా నడుచుకుంటూ ప్రపంచంలాగా వస్తారు. ఆ జంతువుల గురించి ఎప్పుడు మాట్లాడంటే ఫారెస్ట్లో ఉన్న వాళ్ళని జంతువులు అంటారు. ఇక్కడ మనం మనుషులు ఉన్నాం, హ్యూమన్ బీయింగ్, సింహాలు, తర్వాత నక్కలు, అలాంటి ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ సింహాలు, నక్కలు. కనుక ఈరోజు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మేము సింగిల్గానే వస్తామని వాళ్ళు అంటున్నారు. అసలు వాళ్ళతో కలిసేది ఎవరు ఒకసారి చెప్పండి. జనసేనాని గారు కలుస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చను అని. అది కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ జైల్లో ఉన్నారో ఆ రోజు ఆయన బయటకు వచ్చి ఆయన ప్రకటించడం జరిగింది. అంటే ఎవరు కూడా అంత గట్స్తో రారు, ఏదో ఇదంతా ఎందుకు రిలీజ్ కానివ్వండి తర్వాత చూద్దాం. కానీ ఆయన అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ చూసి నేను
తెలుగుదేశంతో పొత్తుతో వెళ్తాను అని ఆయన అప్పుడే ప్రకటించారు. సో ఈ రేపు రానున్న ఈ సమావేశంలో ఈ సభలో మేనిఫెస్టో అయితేనేంటి, తర్వాత రేపు ఏ విధంగా సీట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉందో ఇవన్నీ కూడా ఈ యొక్క మేనిఫెస్టో కూడా ప్రకటిస్తారు. కనుక ఇద్దరు కలిసి జనసేన టీడీపీ ఇద్దరు కలిసి కూడా సమైక్యంగా ఓట్లు కలిసి వేస్తారు. ఏ నియోజకవర్గం కానీ కొంతమంది సీట్లు పోవచ్చు, కానీ సీట్లు పోయినా కానీ కొంత పదవులు వాళ్ళు అది త్యాగం చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు ప్రజలంతా కోరుకునేది ఒకటేనండి, ఈ 4.5 సంవత్సరాల్లో ఒక ప్రిజనరీ ఎలా ఉంటాడు, 16 నెలలు జైల్లో ఉంటే ఆ పర్సన్ యొక్క పాలన ఎలా ఉందో చూశారు. ఎందుకంటే ఒక పరిశ్రమ రాలేదు, పోలవరం కట్టలేదు, అమరావతి కట్టలేదు, తర్వాత జాబులు లేవు, తర్వాత జనాలకి జీతాలు లేవు. ఇవన్నీ చూసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అన్న క్యాంటీన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా పరిశ్రమలు వస్తాయి. కనుక బాబు కావాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ నువ్వే రావాలి బాబు అంటున్నారు. కనుక రానున్న 2024లో ప్రజలందరూ కూడా రణమా యుద్ధమా దేనికన్నా మేము రెడీ అనే మాదిరిగా ఈ ముందుకెళ్తున్నారు. కనుక రేపు జరగనున్న సభే దానికి ఒక ప్రత్యక్ష నిదర్శన కూడా నేను చెప్తున్నాను. ఎన్నికల్లో ఎందుకు వైసీపీ పార్టీ అభ్యర్థులను మారుస్తుంది? మీరు వాళ్ళు ఎందుకు మారుస్తున్నారు అని అంటున్నారంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జామ్ రాయాలంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంటే నేను ఎగ్జామ్కి వెళ్తాను. అంటే ఆ పర్సన్ ఈజ్ నాట్ ఫిట్, ఆయన మీదే అవినీతి ఉంది, ఆయన మీదే ఇక్కడ గెలవడు అని ఒక నివేదిక తెప్పించుకున్న తర్వాత ఆ పర్సన్ చెల్లని కాసుల్ని, ఇప్పుడు సపోజ్ మీ దగ్గర 100 రూపీస్ ఉంది, అది చినిగిపోయిన నోటు, అది చెల్లదు, ఇంకో చోట వెళ్ళినా కానీ అంతే కదా. మీరు ఎక్కడైనా కానీ ఇది ఒక మ్యూజికల్ చేసా ఆడుకుందాం ఆంధ్ర అని కూడా పెట్టారు కదా. ఆడుకుందాం ఆంధ్ర అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేస్తో ఆడుకున్నారు, వాడుకున్నారు, ఇప్పుడు వదిలేస్తున్నారు. కొంతమంది సీట్లు పోతున్నాయి, కొంతమంది మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు. కనుక వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ యొక్క అభద్రతా భావం, ఎప్పుడైతే వాళ్ళు కన్ఫ్యూజన్లో గెలవరు అని వచ్చిందో అదే దీనికి నిదర్శనం. కనుక వాళ్ళు మారుస్తున్నారంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దే లాస్ దేర్ కాన్ఫిడెన్స్. మీరు ఆ పార్టీలో పనిచేశారు కదా, ఏ విధంగా మీరు జగన్ గారిని చూసారు దగ్గర నుంచి ఆ పరిస్థితుల్లో? నేను ఆ పార్టీలో పనిచేశాను కనుకనే నేను చెప్తున్నానండి, అక్కడ అంత నియంత్రణ పాలన, పాలేగాళ్ల పాలన, అదొక దెయ్యాల పార్టీ. అక్కడ ఎవరిని కూడా ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీస్ని కానీ మంత్రులను కానీ రెస్పెక్ట్ చేసిన దాఖలు లేదు. ఎందుకంటే అసలు దళితులు అంటేనే చిన్న చూపు. మీరు కనుక మీరు ఒకటి చూసుకుంటే దళిత ఎమ్మెల్యేస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చైర్ లేకుండా మోకాలు కూర్చుంటారు. మీరు చూసారా పిన్పి స్వరూప్ గారిని? మరి చాలామంది ఐఏఎస్ శివశంకర్ ఐ గెస్ ఫ్రమ్ పల్నాడు ఆయన నుంచొని ఉంటారు. సో ఇదంతా ఏంటంటే వాళ్ళకే చైర్స్ ఉంటాయి. మనం ఓన్లీ ఒక నువ్వు నా మాటే శాసనం అని చెప్తుంది చూడండి బాహుబలిలో శివగా, మా టైప్లో నేనేం చెప్తా చెయ్యాలి, మంత్రులు మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి అంటే వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేస్ కానీ అందరూ ప్రతినిధులందరికీ వాళ్ళకి పదవులు మాత్రమే ఉన్నాయి, పవర్ లేవు, వాళ్ళకు ఉత్సాహ విగ్రహాలు మాత్రమే. అందుకే వాళ్ళందరిలో కూడా టెన్షన్ స్టార్ట్ అయింది. రానున్న రోజుల్లో ఇందాకే అన్నారు మన అయ్యన్న పాత్రుడు గారు, బుచ్చయ్య చౌదరి గారు, వై నాట్ 175 కాదు, వై నాట్ 5 అని. కనుక ఈరోజు అందుకే వాళ్ళు భయంతో ఈ విధంగా కంగారు పడి స్థానభ్రంశం చేస్తున్నారని కూడా మీకు చెప్తున్నాను. ఎమ్మెల్యే శ్రీదేవి గారు చెప్తున్నారు పూర్తిగా వైసీపీ పార్టీ అయితే పత్రమైనా, అలాగే పూర్తిగా ఆ పార్టీలో దగ్గరుండి చూశాను కాబట్టి వాళ్ళు ఒక ఎవరిని మాట్లాడించే పరిస్థితి వైసీపీలో లేదని, పూర్తిగా ఒక నియంతలాగా ఈ వైసీపీ ప్రభుత్వం అయితే ఉందని ఎమ్మెల్యే శ్రీదేవి గారు చెప్తున్నారు. వచ్చి వీడియో జర్నలిస్ట్ నాయుడు విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.